అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు, మొత్తం తప్పంతా మీదే, మీరు చేయబట్టే ఇట్లయింది అని ఓ సినిమాలో హీరో వాళ్ళ నాయనతో అంటాడు. ఆ డైలాగ్ చూసి మనం అందరం సీటీలు కొట్టినాం. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఇట్లనే అవుతున్నదట. అందరూ ఇదే డైలాగ్ చెప్తున్నారట. మరి ఆ డైలాగ్ చెప్తున్నో లెవలు ఎందుకు చెప్తున్నారనే ముచ్చట హర్చుకుందాం పారి. ఈ మాటలన్నది ఎవలో కాదుల్లో తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పోలు అంటున్నారట, పబ్లిక్ అంటున్నారట. అన్నిటికీ ముఖ్యమంత్రి రేవంత్ సార్నే బదనాం చేస్తున్నారట. ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. మరి మిమ్మల్ని కాకుంటే ఎవరినమంటారు సారు? బీజేపీ వాళ్ళు అన్నింటికి నెహ్రూ సార్ అన్నట్టు తెలంగాణలో ప్రతిదానికి కేసీఆర్ అనమంటారా ఎట్లా? లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రాల్ సార్ అనమంటారా? మార్పు తెస్తామని చెప్పి ఓట్లలో గెలిచింది మీరు, ముఖ్యమంత్రి అయ్యింది మీరు. మరి రాష్ట్రం బాధ్యత ఎవరి మీద ఉంటుందో కూడా తెలియదు. ఇంత రాష్ట్రంలో ఏ మూలకు ఏమైనా మీదే బాధ్యత ఉంటది. కుక్క మనిషిని గరిచినా, మనిషి కుక్కను గరిచినా, ఛత్తీస్గఢ్ బార్డర్లా ఆదిలాబాద్ అడవిలా కాకి చచ్చిపోయినా మీదే బాధ్యత ఉంటది. సర్కార్ ఎవరుంటే వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. మొన్నటి దాకా ఈ మాటలు మీరే చెప్తిరి. రాష్ట్రంలో ఎక్కడేమైనా ముఖ్యమంత్రినే అంటిరి, వాళ్ళ మీదకి లొల్లికి పోతిరి. సావైనా ఇంకోటైనా ఇడిచిపెట్టకపోతిరి. ఇక ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇడిచిపెడతారా చెప్పుండ్రి? మీరు ముఖ్యమంత్రి కాగానే అన్ని మర్చిపోయినట్టున్నారు సారు. జర పాత ముచ్చట్లు, మీరు చేసిన పనులు యాదకు తెచ్చుకోండి పాలి. ఇట్లా ఏడాదుల్ని అన్ని మర్చిపోతే ఎట్లా రేవంతం సారు? ఇంకోసారి మీరు గాని, మీ చెంచగాళ్ళు గాని, మీ సోషల్ మీడియా కానీ రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర మల్లరగా వ్యవహరిస్తే సరే బట్టలిప్పే కొడతాం మీ అందరినీ. సరే ఒంటి మీద ఒక్క బట్ట ముక్క లేకుండా కొడతాం.